పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నాకేం అర్థం కాలేదు అసలు అయ్యా అట్టాకే చెప్పాడా లేదా ఇంకోలా చెప్తే నీకు అర్థం కాకిట్ట చెప్పావా? ఎవడ్రా నువ్వు? నేను ఎర్రోడిని. చౌరుగా నేను నమ్మను. రే నువ్వెర్రోడు అని చెప్తే నమ్మడానికి నేనేమన్నా వదిలే. ఎదుటోళ్ళకి సహాయపడటానికి కావాల్సింది శారీరక శక్తి కాదు, ఆత్మశక్తి. ఒక నిర్దిష్టమైన శక్తితో నీ అంతరాత్మని పరోపకారానికి ఉపయోగించడానికి ప్రేరేపిస్తే అది ఇతరులకు చేసే సహాయం మన ఊహకు అందదు. ఏం రావణా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను రాజమయ్య గారు. మీరు ధ్యానంలో ఉంటే పిలవటం దేనికని ఆగిపోయాను. ధ్యానం చేయడం వల్ల అలిసిపోయిన శరీరం కుదుటపడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మీకు ప్రశాంతత ఎందుకులేండి, మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది కదా. మనం పుట్టినప్పటి నుంచి ఊపిరి తీసుకుంటున్నాం కదా అని ఇప్పుడు తీసుకోవడం మానేస్తామా? మానలేం కదా. ఇది అంతే రావణ. రోజు ధ్యానం చేయడం వల్ల చెడు ఆలోచనల దగ్గరకు రానివ్వకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఇది నీలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగం. అంతేలేండి. అంటే నాకెప్పుడు చెడు ఆలోచనలు వస్తుంటాయంటారా? అప్పుడప్పుడు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. మంచి పనులు కూడా చేస్తుంటాం రాజమయ్య గారు. ఏమండోయ్, మమ్మల్ని కూడా కాస్త మనుషులుగా గుర్తించండి. రమణ, సరే నువ్వు చేసిన మంచి పని చెప్పు. అది ఇప్పటికిప్పుడు మంచి పనులు చెప్పమంటే ఏం చెప్తాం చెప్పండి? నాకు తెలుసు రమణ, పోనీ ఓ చెడ్డ పని చెప్పు. అది అలా అడిగారు, బాగుంది. కానీ చెడ్డ పనులు చెప్పడం చాలా కష్టం అండి. ఒకటా రెండా? అబ్బో, వందల్లో వేలల్లో ఉన్నాయి. చూసావా, నువ్వు మంచి పనులు చేశాను అన్నావు, చెప్పమంటే
ఒక్కటి కూడా చెప్పలేకపోనావు. అదే చెడు గురించి చెప్పమంటే టక్కున వెంటనే వందల్లో వేలల్లో అని చెప్పావు. ఇప్పుడు చెప్పు నువ్వేంటో. అది కాదు రాజమయ్య గారు. రమణ, వద్దులే. రాజమయ్య గారు, మీకు ఈ విషయం తెలుసా? నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు రమణ. తెలుసా? ఆ ఎర్రోడు గురించేనా రమణ? అవును. ఎర్రోడు ఎప్పటికైనా తను చేసిన తప్పును తెలుసుకొని ఒక మనిషిగా అవ్వాలని అనుకుంటున్నాడు. అదే మంచి దారి కోసం పాకులాడుతున్నాడు. ఊరుకోండి రాజమయ్య గారు. ఇన్నాళ్ళు తప్పులు చేసి ఇప్పటికిప్పుడు మంచి మనిషి, మారిపోయిన మనిషి అని సినిమా పేర్లు చెప్తే మనం నమ్మేస్తామా? కావాలంటే రేపటి నుంచి చూడండి, చచ్చినట్టు కుక్కిన పేనులాగా, నక్కిన కుక్కలాగా నా దగ్గర పడుంటాడు. అప్పుడు చెప్తావాడి పని. నోటికొచ్చినట్టు తిడతాడు నన్ను 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 పట్టుకొని తిడతాడా అంటున్నా. రమణ, పశువు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాం? ఏముంది, కొడతాం. మరి మనిషి చెప్పినట్టు వినకపోతే తిడతాం. మరి నువ్వు పశువి కాబట్టి, చెప్పింది వినవు కాబట్టి నిన్ను కొట్టాలి. కానీ వాడు మంచోడు కాబట్టి తిట్టాడు. రాజమయ్య గారు, ఈ మాట నేను అనడం లేదు. ఇన్నాళ్ళు మీ దగ్గర పనిచేసి తన తప్పు తెలుసుకొని మీ దగ్గర పని మానేసిన ఆ ఎర్రోడన్న మాటలు అర్థమైనదా? ఎర్రోడన్న మాటలు నా గుండెకి తగిలితే మీరన్న ఈ మాట నా మెదడుకు తగిలిందండి. ఎందుకు మెదడుకు తగిలిందన్నానో తెలుసా? మీరన్న ఈ మాట నాకు పదే పదే గుర్తుకు రావడానికి, నాలో ఉన్న కసిని నిద్రలేపడానికి. ఇది మీరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలుసు. చెప్తా. ఈ గూడెంలో వాళ్ళందరూ ఏదో కీలుబొమ్మల నాతో ఆడుకుంటున్నారు. మీ వెనక ఆ దేవరున్నాడనే కదా. చెప్తా, అందరి పని చెప్తా, ఆఖరిక ఎర్రోడతో సహా. చూడు రమణ, నిన్ను మారమని నేను చెప్పను. ఎందుకంటే ఈ గూడెంలో ఉన్నోళ్ళందరూ ఎంత చెప్పినా నువ్వు వెళ్ళలేదు. అలాంటిది నేను చెప్పినంత మాత్రాన నువ్వు మారతావని నాకు నమ్మకం లేదు. ఈ గూడెంలో వాళ్ళందరూ ఏదో కీలుబొమ్మల నాతో ఆడుకుంటున్నారు. మీ వెనక ఆ దేవరున్నాడనే కదా. చెప్తా, అందరి పని చెప్తా, ఆఖరిక ఎర్రోడతో సహా. చూడు రమణ, నిన్ను మారమని నేను చెప్పను. ఎందుకంటే ఈ గూడెంలో ఉన్నోళ్ళందరూ ఎంత చెప్పినా నువ్వు వెళ్ళలేదు. అలాంటిది నేను చెప్పినంత మాత్రాన నువ్వు మారతావని నాకు నమ్మకం లేదు. అందుకే చెప్పను. కానీ నీ అంతటి నువ్వే మారే రోజు వస్తుంది. ఆ రోజు నేను ఉంటానో ఉండనో తెలియదు. కానీ నువ్వు మారిన రోజు మాత్రం ఈ గూడెంలో వాళ్ళందరూ పండగ జరుపుకుంటారు. అది మాత్రం ఖాయం. వెళ్ళండి వెళ్ళండి. మారిపోతారంట, మారిపోతారు. ఏమండి, అందరూ మారిపోతే ఇంకా మేమెందుకండి? అంత తేలిగ్గా మారనిస్తానా? చూద్దాం. వాళ్ళు మారతారు, నేను మారతాను. ఇసపు ముళ్ళు దిగితే శానా ప్రమాదం. ఎవరో ఎర్రోడా? ఎన్నాళ్ళైందిరా నిన్నులా చూసి. ఎప్పుడో రావణ ద్వారా ఈ అడుగుకి రాకముందు ఇలా ఉండేడివి. ఆ తర్వాత నీ రూపురేఖలే వేర్లే, మొత్తం మనిషివే మారిపోయావు. ఇక నీ బుద్ధులంటావా? హనుమయ్య వద్దు. ఇక ఎప్పుడు నా గత జీవితం గురించి నాకు గుర్తు చేయటమే కాదు,
నువ్వు కూడా గుర్తు చేసుకోకు. నేను మారాను అని నా అంతటి నేను చెప్పుకోలేక, నేను మీ వాడినే మీలో కలుపుకొని నేను అడగలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. హనుమయ్య, నువ్వు కూడా అలా మాట్లాడితే నీ బిడ్డలాంటి వాడిని నేనేమైపోవాలి చెప్పు? బిడ్డలు తప్పు చేస్తే దేవుడి కంటే ముందు క్షమించేది అమ్మ అంటారు. తల్లి లేనివాడిని. ఆ తల్లి మనసుతో నేను చేసిన తప్పును క్షమించలేవా హనుమయ్య? క్షమించలేవా? ఏయ్ ఊరుకో, ఏంటా మాటలు? మీ అమ్మ పోయిన తర్వాత మా సత్తమ్మ చాలా కాలం నిన్ను మా ఇంట్లో పెట్టి నిన్ను సొంత బిడ్డలా చూసుకుందిరా. నాకు బిడ్డలు అంటాడువే. ఆసనుతోనే ఏదో పెద్దోండు కదా అని కొద్దిగా బుద్ధి చెబుతాను అట్టా అన్నాను రా. అంతేకాని నువ్వంటే నాకే కాదురా, ఈ గూడులో ఎవరికి ధ్యాసం లేదురా. నీ గురించి బండ అంతా చెప్పాడురా. నిన్ను కలవకుండానే మా రాజమయ్య ఇక నువ్వు గూడానికి ఎంతో ఉపయోగపడతావో చెప్పినాడు రా. ఏంటి, రాజమ్మ అంత మాట అన్నాడా? నిజంగానే నేను ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకున్నాను. అందుకే ఇంతమంది మంచి మనుషుల మధ్య పుట్టాను. కాదురా, ఈ అడవి తల్లి ఒళ్ళో పుట్టో చూడు, అదిరా నువ్వు చేసుకున్న అదృష్టం. అది సరే కానీ ఇంతకీ మా లచ్చన్ నిన్ను తిట్టాడని మా బండ చెప్పాడురా. నువ్వు మారేవని తెలిస్తే ఎంత సంతోషిస్తాడో. మరి మా లచ్చన్ని కలిసావా? కలవలేదు. లచ్చన్ని కలిసేంత ధైర్యం నాకు లేదు హనుమయ్య. పెతిచ్చాను. ఈ గుడి ప్రజల కోసమే కష్టపడే లచ్చన్నంటే నాకు ఒకప్పుడు భయం, కానీ ఇప్పుడు చాలా గౌరవం. సాలే సంపడం. ఆడు చిన్నపిల్లాడు, ఆడితో స్నేహంగా ఉండాలి కానీ గౌరవం ఏంటి గౌరవం? గొప్పోళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళుగానే కనపడతారు. అయినా మంచి చెప్పడానికి చేయడానికి పెద్దేంటి చిన్న ఏంటి చెప్పు? అయినా రేపో మాపో ఈ గుడానికి నాయకుడు కావలసిన వాడు. ఏటా మాటలో? రాజమండ్రిగానే గుడానికి నాయకుడా? ఎంత ధైర్యం నీకు ఆ మాట అనడానికి? క్షమించు బాబాయ్, నా ఉద్దేశం అది కాదు. రాజమే తదనంతరం. నోర్మి అపశకుని పక్షి, నిశ్చాపలను రాజమయ్యకి అదే మాటలరా. చూసావా, నేనంటే ఇది వరలో ఉన్న అసహ్యం కోపం వలన నేను ఏదన్నా పెడార్థం తీస్తున్నావు. రాజమయ్యకి వయసు పైపడింది కదా, ఇంకా విశ్రాంతి తీసుకుని లచ్చన లాంటి ధైర్యవంతుడిని నాయకుడిగా చేసి తను వెనకుండి తన అనుభవంతో తన సలహాలతో చక్కగా గుడాన్ని ముందుకు నడిపించవచ్చు కదా అనే ఉద్దేశంతో అన్నానే కానీ వేరే ఆలోచన ఏమీ లేదు. నమ్మితే నమ్ము, నిన్ను నమ్మించడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. రాజమయ్యకి వయసు పైపడింది కదా, ఇంకా విశ్రాంతి తీసుకుని లచ్చన లాంటి ధైర్యవంతుడిని నాయకుడిగా చేసి తను వెనకుండి తన అనుభవంతో తన సలహాలతో చక్కగా గుడాన్ని ముందుకు నడిపించవచ్చు కదా అనే ఉద్దేశంతో అన్నానే కానీ వేరే ఆలోచన ఏమీ లేదు. నమ్మితే నమ్ము, నిన్ను నమ్మించడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఒకవేళ నేను తప్పుగానే కావాలని ఆ ఉద్దేశంతో అన్నానని నువ్వు అనుకుంటే నన్ను శిక్షించు. ఎలాగైనా మనిషిగా మారదాం అనుకున్నాను. నాకు ఆ రకంగానైనా మీ మనసులో ఇంత ఆప్యాయత దొరికితే అదే చాలు బాబాయ్. ఊరుకోరా, ఊరుకో. నాదే తప్పు, అనవసరంగా తొందరపడి నేను అన్నాను రా. అసలే ప్రతి క్షణం నీలో నువ్వే కుమిలిపోతుంటే నేను ఇంకా నీ బాధని నిమిరి చేసినట్టుకున్నాను. నేను ఇంకెప్పుడు అలాగ అన్నాను రా. 10ంటికి వెళ్దాం. బండా రాజమయ్య ఈ పాటికి వచ్చేసే ఉంటారు. వాళ్ళతో కలిసి కూడి తింది కానీ నాకు ఈ పూట వాళ్ళింట్లోనే తిండి. మాకు అమలి కూడా గూడెంలో లేదు కదా. రారా. వద్దు బాబాయ్, నాకు మీ ముందు నించోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అలాంటిది మీ పక్కన కూర్చుని భోజనం చేయడానికి నాకెంత ధైర్యం కావాలి. వస్తాను బాబాయ్. పాపం అమాయకుడు. ఇంతకీ రమణతో ఏమన్నాడు? ఏటంతాడు? ఆ ఎర్రోడు తిట్టకుండా తిట్టినందుకు తెగ బాధపడిపోతున్నాడు. నాతో చెప్పుకుంటే
నేను కూడా ఆ ఎర్రోడిదే తప్పని చెప్తాను అనుకున్నాడు. మరి నువ్వేమన్నావు? చెప్పినాను కదా, నేను కూడా 4 తిట్లు తిట్టినాను. దాంతో ఆడు నన్నేం అనలేక ముఖం పల్లేరికాయలే పెట్టుకున్నాడు. మొన్నటిదాకా ఆ దేవర కొట్టిన దెబ్బలు, నిన్నటిదాకా పాపం పిచ్చెక్కినగా కోణంగాడి చేష్టలతో విసిగిపోయిన రమణదొరకి ఇప్పుడు కొత్తగా ఈ ఎర్రోడి దెబ్బ ఒకటి. మరీ తట్టుకోలేంత బాధ కలిగి ఉంటుందేమో. అంతేనా? నా అనుమానం నిజమైతే త్వరలో ఆ కృష్ణతో కూడా రమణదొరకి చెడుతుందనిపిస్తుంది. అనిపించడం కాదు, నువ్వు అన్నది నిజం. అది జరగడానికి ఇంకెంతో కాలం లేదు. అది త్వరలోనే తండ్రి కొడుకులకి గొడవ రాబోతుంది. నువ్వు ముముక్షువి, నీకు తెలియని విషయాలు ఉండవు కదా. దీనికి ముముక్షువు కానక్కర్లేదు, సూక్ష్మ దృష్టి అస్సలు అక్కర్లేదు. కేవలం మనస్తత్వ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఇలాంటి విషయాల్ని చెప్పొచ్చు. అందుకనే కృష్ణ మనస్తత్వం, రాముడ మనస్తత్వం మనకు బాగా తెలుసు కాబట్టి వారి వ్యక్తిగత విషయాల్ని క్రోడీకరించి భవిష్యత్తులో వీళ్ళిద్దరూ ఎలా ఉంటారని హితమిద్దంగా చెప్పొచ్చు. అంటే ఆ రమణ దొర కిట్టను మారుతాడంటావా? ఎవరు ఎవరిని మారుస్తారనేది మనం చెప్పలేం, అది కాలమే నిర్ణయిస్తుంది. కానీ మారతారు, ఇద్దరూ మారతారు. మారిన ఇద్దరూ ఒకటవడం మాత్రం నేను చూడను. ఏంటయ్యా ఇది? ఈ మధ్య నువ్వు అదోలా మాట్లాడుతున్నావు. మొన్న అమ్మతో కూడా నువ్వు ఇలాగే చెప్పావంట. తనకేం అర్థం కాక తనలో తను ఎంత బాధపడుతుందో తెలుసా? తన సంగతి వదిలే, నీకు అర్థమైందా కాలేదా? నిజం చెప్పు, నీకు అర్థమైందా కాలేదా? అది కాదయ్యా. అర్థమైందా లేదా? నువ్వు ప్రతిసారి అమ్మతో అర్థమైందా లేదా? అంటే అర్థమైందన్నమాట. అది మాకు అర్థం అవక బహుశా అదేనేమో అనుకోవచ్చుగా. అదేనేమో అంటే చెప్పు. అయ్యా, ఎందుకురా బాధపడతావు? పుట్టుకతోనే అశ్విని దేవతల ఆశీస్సులు సంపాదించుకున్నావు. సర్వజ్ఞాన సంపన్నుడివి, అన్నీ తెలిసి నువ్వే ఇలా బాధపడితే ఇక అమాయకురాలు మీ అమ్మ పరిస్థితి ఏంటి? అది తలుచుకుంటేనే దుఃఖం కట్టలు తెంచుకుంటుందయ్యా. ఒక రకంగా మీరు అదృష్టవంతులు. సంజీవిని ఉద్భవించే 3 రోజుల ముందుగా భీష్మ ఏకాదశి రోజున నేను తనువు చాలిస్తాను. అప్పుడు నా పక్కన మీరు అందరూ ఉంటారు. కానీ పాపం లచ్చన్న. అయ్యా, ఇంకెప్పుడు అట్ట అరకు. నీకు ఏమి కాదు, మేమంతా ఉన్నాం. నీకేమవదయ్యా. అందరూ ఉంటారు, కానీ ఏమీ జరగకపోవడానికి కాలం జరగక మానదు కదా. దాని పని దాందే, మన పని మాందే. బండ ఎండుటాకులు రాలిపోతాయి, మళ్ళా కొమ్మ సిగిరిస్తుంది. నీకు లచ్చన్నకు పుట్టే పిల్లల రూపాల్లో నేనెప్పుడూ ఉంటాను. నా వంశవృక్షం విస్తరించేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే కదా. ఏటంతావురా? ఎవరికో ఇచ్చిన మాట కోసం ఒక అనాథని నీ కొడుకుగా పెంచావు. నీ కన్న బిడ్డనైన నన్ను అడవిలో దొరికిన బిడ్డగా, అనాథను సేరదీసినట్టుగా అందరినీ నమ్మించి పెంచి పెద్ద చేసిన మహనీయుడివి నువ్వు. లచ్చన్న కూడా నీ వంశవృక్షమే అనేంత గొప్ప మనసున్న మహానుభావుడి నువ్వు. నువ్వు లేకుండా మేమంతా అనాథం అయిపోతామన్న బాధ లేదు నీకు? లేదయ్యా. నన్నన్నారే నన్నన్నారే